హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో మీకు ఒకసారి చూపిస్తాను. ముందుగా క్లీన్ చేసుకుని చేప ముక్కల్ని తీసుకుని ఉప్పు, పసుపు, నిమ్మరసం ఇలా పట్టించుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ముక్క టేస్ట్ పెరుగుతుంది. ఉప్పు, పులుపు మంచిగా పట్టి టేస్ట్ పెరుగుతుంది. అలా 1 అవర్ పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే మన ఫ్రైకి ఎంతైతే అవసరం అనుకుంటామో అంత ఆయిలే తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ తీసుకున్న డీప్ ఫ్రైలా మరీ తీసేసుకున్నా కానీ ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా. మనకు ఫ్రైకి ఎంతైతే అవసరం అవుతుందో అంతే ఆయిల్ తీసుకోవచ్చు. ఇలా అటు ఇటు తిప్పుకుంటా వేసిన వెంటనే కదపకూడదండి, ముక్కల్ని విడిపోతాయి. ముక్కలు వేసిన తర్వాత కొంచెంసేపు అలా వేగిన తర్వాత అప్పుడు తిప్పాలి, లేకపోతే విడిపోతాయి. మరీ రెడ్గా బ్రౌనిష్గా వేయించేసుకోకూడదు ముక్కల్ని, ఎందుకంటే మసాలా అది పట్టదు, ముక్క గట్టిగా అయిపోతుంది. కొంచెం చేప కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ముక్కల్ని తీసుకుని వేగిన తర్వాత ముక్కలు తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం ఒక ఉల్లిపాయను పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది, మనకి ముక్కలను బట్టి తీసుకోవాలి. మనకి గ్రేవీకి సరిపడా చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి, చిన్న స్పూను. అందులోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేయించుకోవాలి. అందులోనే మసాలా పేస్ట్లోనే వేసేసుకోవాలి, ఆనియన్ పేస్ట్లో. బాగా కొంచెం ఉల్లిపాయ వాసన రాకుండా వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి, ఉల్లిపాయ పేస్ట్లోనే. మనం ఉప్పు ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలండి, ఇందాక మనం ముక్కల్లో కొంచెం వేసాం కదా. తర్వాత ఈ ఆనియన్ పేస్ట్కి సరిపడా ఉప్పే వేసుకోవాలి. ఉప్పు, కారం కూడా మనకు సరిపడగా వేసుకోవాలి. ఆలోచించుకుని వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసాం కాబట్టి. తర్వాత పేస్ట్ వేగిన తర్వాత మనం పక్కకు తీసుకున్న ముక్కల్ని ఈ ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి. వేగిన పేస్ట్లోను కొంతసేపు ఒక 2 నిమిషాలు వేయించాలి. ఈ ఆనియన్ పేస్ట్ మసాలా అంతా ముక్కలకు పట్టేదాకా కొంతసేపు వేయించాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆనియన్ పేస్ట్ మసాలాలన్నీ ముక్కలకు పట్టేస్తాయి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. పైన మళ్ళీ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో వేసుకున్నాము, కావాలనుకుంటే కొంచెం కూడా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి అన్నం కూడా కలుస్తుందండి, మరి సైడ్ డిష్గానే కాకుండా మనకి రైస్ కూడా కలుస్తుంది. ఈ వేపుల్లోనూ ఫిష్ ఫ్రైలో రైస్ కూడా కలుస్తుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.